హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము ఉదయము ఏ రీతిగా అయితే తప్పక వస్తుందో అట్టి రీతిగా ఆయన తొలకరి వర్షము, కడవరి వర్షం వలె మన యొద్దకు వచ్చేదనని ఆయన వాగ్దానం చేయుచున్నాడు. తొలకరి వర్షం, కడవరి వర్షం విస్తారమైన పంటకు గుర్తు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మిన ఎడల, ఈ వాగ్దానాన్ని పట్టుకుని మనము ప్రార్థించిన ఎడల మన జీవితంలో విస్తారముగా ఫలించగలము. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విశ్వసించి ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క పనుల్లో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో, వారి ప్రయాణాల్లో, వారు చేయుచున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. జయము దయచేయండి ప్రభువా. తొలకరి వానవలే, కడవరి వానవలే మీరు మా యొద్దకు వచ్చి మమ్మల్ని విస్తారముగా ఫలింప చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ అందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.